శ్రీధర్. జై శ్రీరామ్ గురువు గారు. ఉమ్, గురువు గారు 117, 118 ఈ 2 సర్గల్లో మొత్తం 14 భూమికల గురించి చెప్పారు కదా. నాకు ఏమర్థమైందంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అని అర్థమైంది గురువు గారు. అయితే ఇందులో నాకు చదివిన దాన్ని బట్టి నేను పలానా భూమికలో ఉన్నాను అనుకోవటం అజ్ఞానం అన్నట్టుగా అర్థమవుతుంది. మరి అటువంటిప్పుడు ఇవి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది గురువు గారు అని డౌట్ వచ్చింది ఈ విషయం నేను చెప్పుకున్నాము, గురువు గారు. నిన్ననే మాట్లాడుకున్నాము ఈ విషయం గురించి. తన యొక్క ప్రగతి, తన యొక్క ఆత్మిక స్థితిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తాను ఇంకా ఏమి పొందవలసి ఉందని తెలుసుకోవడానికి ఈ భూమికలు ఉపయోగపడతాయి. ఈ భూమిక విశ్లేషణ ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఇప్పుడు ఒక దూరం గడిచేటప్పుడు ఎన్ని మైళ్ళు మనం నడిచాము, ఇంకెంత దూరం ఉంది అనే ఒక దీనివల్ల క్యాల్కులేట్ చేసుకుంటాం గురువు. మనం ఒక ఆశ, మనం దీన్ని చేయగలుగుతున్నాం, ఇంత దూరం గడిచాం, తక్కిన దూరాన్ని కూడా మనం గడుస్తాం అనే ఒక స్పష్టత పెరుగుతుంది కదా. అవును గురువు గారు. ఆ విధమైన ఉపయోగం ఉంటుంది ఇలా బేరేజ్ వేసుకోవటం వల్ల. ఏం జరుగుతుంది, ఏది దానికి తోడు ఏది కారణమై ఉన్నది ఇప్పటి వరకు తనకు ఆ స్థితి కలగకుండా, పరమమైన స్థితి అన్నది కూడా దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ సప్త జ్ఞాన భూమికలను విశ్లేషణ చేసేటప్పుడు ఆ విషయం మనకు అర్థం అవుతూ ఉన్నది అనమాట. అది దీని యొక్క ప్రయోజనం. అయితే ఈ భూమికలు మనం వీటి గురించి విన్నా వినకపోయినా, విశ్లేషణ చేసినా చేయకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నామో ఆ పనే ప్రధానమైన పనిగా పెట్టుకొని జీవితం సాగించాలి. అర్థమైంది అనుకుంటా. అప్పుడు ఈ జ్ఞాన భూమికలు ఎలా అయితే కళ్ళకు గంతలు కట్టిన వాళ్ళు ఒక రైల్లో ప్రయాణం చేస్తే, లేకపోతే గంతలు ఉన్నా లేకపోయినా సరే ఒక క్లోజ్డ్ కార్లోనో విమానంలోనో ప్రయాణం చేసిన వాడికి ఇప్పుడు ఏ మైలు దాటాను తెలియకపోయినా చివరికి ఎట్లయితే చేరవలసిన చోటికి చేరి ఉంటాడో, అదే విధంగా ఈ విశ్లేషణ ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా ఎప్పటి నుంచో చెప్తున్నా ఆ విషయం ఏదైతే ఉందో, ఏంటి ఇది నా దారి, ఇది నా జీవితం, ఎక్కడో ఏదో ఉందని వెతకటం కాదు, ఈ పనిలో ఉండడం నా జీవితం అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు విమానంలో ఎక్కి చేరవలసిన చోటుకి శీఘ్రంగా చేరినట్లుగా చేరతారు. దారిలో ఈ భూమికలు, ఇప్పుడు 7 భూమికలు దాటాను, 16 భూమికలు దాటాను, ఈ గోళలు ఏమి ఉండవు వాడి. అర్థమవుతుంది. కానీ నడిచిపోయేటప్పుడు ఇప్పుడు ఎంత దూరం నడిచాం ఏంటి అన్నది ఆ కెప్టెన్ ఎవరైతే ఉంటారో పైలట్ ఆయన అనౌన్సర్ చేత చెప్పిస్తూ ఉంటాడు, లేకపోతే ఆయనే మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఇదిగో ఇప్పుడు ఇది క్రాస్ చేస్తున్నాం, నాగార్జున సాగర్ దాటుతున్నాం, ఇప్పుడు మనం మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నది చూడండి అని చెప్పి చెబుతారు. లేకపోతే తిరుమల టెంపుల్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్నది చూసుకోండి, గోల్డెన్ టెంపుల్ అని చెప్పి అనౌన్స్మెంట్స్ ఇస్తారు. ఇదివరకు ఇచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు జరుగుతుందో లేదు తెలియదు నాకు. అంటే ఇప్పుడు అలా చెప్పడం లేదు, కానీ ఇన్ని కిలోమీటర్లు దాటామండి, అదే అది హైట్ లో ఉన్నామని చెప్తుంది. అది మన టాపిక్ కాదులే ఇప్పుడు. సో ఈ విధంగా ఎలా అయితే చెప్పుకుంటూ తీసుకువెళ్తారో అలానే ఇప్పుడు వశిష్ఠ భగవానుడు మనల్ని విమానంలో కూర్చోబెట్టి, పుష్పక విమానంలో వివరాలు చెప్తూ తీసుకువెళ్తున్నారు. నువ్వు విన్నా వినకపోయినా ఆ పనిలో ఉన్నావు కాబట్టి నువ్వు బయటపడతావు, అందులో ఏం సందేహం లేదు. అర్థమైంది ఇప్పుడు? అర్థమవుతుంది. ఇది సంగతి. కాబట్టి నేనే భూమికలో ఉన్నాను అని చెప్పి విచారణ చేసుకోవటం వల్ల కూడా కొంత మేలు జరుగుతుంది. ఎలా? ఇంత దూరం గడిచాము, ఇది నిజమే, ఈ స్థితిలో మనం దాటాం కదా అనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా ఇది దాటవలసి ఉంది, ఎలా జరుగుతుంది ఇది అని చెప్పారు, ఈ పనిలో ఉంటే జరుగుతుందని చెప్తున్నారు. ఇంకొక దారి ఎవరో చెప్పారు ఇక్కడ? లేదు గురు. ఆ పనిలో ఉండు పని జరుగుతుందనే చెప్తున్నారు ప్రతి భూమికలో. అవును గురు. సో ఏం తెలుసుకున్నాం ఇప్పుడు మనం దీని ద్వారా? ఈ దారిలో ఉండడం,
అంతకంటే మించినది వేరే ఇంకేం లేదని తెలుసుకో పెట్టుకోకపోవడం. గురువుగారు. మించింది లేదని తెలుసు ముందే మనకు నుంచి, అందుకే పట్టుకున్నాం. కొత్తది పెట్టుకోకపోవడం, తగిలించుకోకపోవడం, అవును గురు. ఇది చేయవలసింది. కానీ మనకి ఏం కనిపిస్తుంది, 100 ఏళ్ళు వస్తున్నా సరే ఈ లౌకికమైన బుద్ధి వేడడం లేదు మనిషిని. అవును గురువుగారు. ఆ, మరి ఇంకెంతకాలం ఈ భూమి మీద ఈ శరీరం ఉపయుక్తం అవుతుంది? దాని లెక్క ప్రకారం అది పడిపోవాల్సిందే కదా. అవును గురువు. మరి అంతే కదా, అన్ని కాలం ప్రకారం పనిచేయాలనే కదా నువ్వు పనిచేస్తున్నావు. నువ్వు చేసే పనులన్నిట్లో ప్రొద్దుటే లేచి ఇంట్లో కిచెన్లో ఆ పాలు కాగబెట్టేసేసి దాంట్లో కొంచెం తోడు పెడుతున్నావు కదా, అవును గురువుగారు. ఎప్పుడు తిందామని. తర్వాత మధ్యాహ్నం రాత్రికి. తిందామని. సో రాత్రికి కూడా అది తోడుకోలేదనుకో, గురువుగారు. అప్పుడు కాలం విపరీతంగా జరిగినట్లే కదా. అవును, అది వేస్ట్ అయినట్టు. వేస్ట్ అయిన కాలం వైపరీత్యం వచ్చినట్టు. ఉం. ప్రకృతి వికృతిగా మారినట్లు, మరొక విధంగా జరుగుతున్నట్లు అవుతుంది. అవును గురు. అక్కడ ఎలా అయితే నువ్వు జరగాల్సింది జరగాలి, జరగవలసిందే అని చెప్పి నువ్వు ఎట్టయితే కోరుకుంటున్నావో సమయం ప్రకారం, అదే విధంగా ఇక్కడ కూడా ఈ పని మాత్రమే చేస్తూ ఉంటే యథావిధిగా అది పని పూర్తవుతుంది. గురువుగారు. దాన్ని డిస్టర్బ్ చేస్తే తోడుకోదు. ఇది కూడా అంతే, డిస్టర్బ్ చేస్తే మళ్ళీ పాడైపోతుంది. లోకంలో సర్వము కూడా వాటి పద్ధతి ప్రకారం మెకానికల్ గా సాగుతున్నాయి, యాంత్రికంగా. కానీ అది వాస్తవం కాకపోయినప్పటికీ, అటువంటి వస్తువు అనేది లేకపోయినప్పటికీ కూడా యాంత్రికంగా ఇవన్నీ చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అందుకే భ్రాంతి కలుగుతుంది. అర్థమవుతుంది? గురువుగారు అర్థమవుతుందండి. ఇది సంగతి. కాబట్టి దాని సమయానికి అది మరణం అనేది వచ్చి కూర్చుంటుంది, శరీర పతనం అనేది జరుగుతుంది, దాన్ని మరణం అంటున్నాం. అది మాత్రం వద్దనుకుంటున్నాం, తోడుపెట్టి మాత్రం చక్కగా పేరుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రెండిటికి వైరుధ్యం ఉందా లేదా? ఉంది గురువుగారు. సో మనలో కనిపిస్తుందా లేదా? క్లియర్ గా కనబడుతుంది. అది పోవాలి. ప్రతి మనిషి నేను ఎప్పటికీ బ్రతికుండాలని కోరుకుంటాడు, వాడు తోడుపెట్టిన పాలు మాత్రం పేరుకోవాలని కోరుకుంటాడు. ఈ రెండు వ్యతిరేకమైన విషయాలు కదా. అవును గురువుగారు. మరి శరీరం కలియుగంలో 100 ఏళ్ళు ఆయుష్ అని చెప్తున్నారు, పూర్ణాయుష్. 100 ఏళ్ళు దాటిన తర్వాత అది అతనికి బోనస్, వాళ్ళు దాటితే. అవును గురు. కానీ 100 ఏళ్ళు దాటిన వాడు కూడా ఏమంటున్నాడు, నేను ఉండాలి, ఇన్నాళ్ళు ఉన్నా, నేను ఉంటా అంటున్నాడు. ఇప్పుడు అదే తంట. కానీ కొంచెం ఒంట్లో ఓపిక ఉండగానే గురువుగారు విరమించి ఆ పనిలో ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతారు, సాధించబడవలసిన దాన్ని. చెప్పాను కదా, ఎప్పుడైతే నీవు మరొక పని నాకు లేదు అని చెప్పి నువ్వు నిశ్చయం చేసావో అప్పుడు సగం పని అయిపోయింది. తక్కినంత విమానంలో కూర్చున్న వాడికి వాడే విమానాన్ని నెట్టాలా, లేకపోతే టేప్ తీసుకుని కొలతలు వేయాలా ఎంత దూరం పోయామని? అదే తీసుకెళ్ళి దించుద్ది. అవును. దీన్ని, ఈ ఉదాహరణ, ఈ పోలికని గుర్తుపెట్టుకొని, ఈ మాటలను గుర్తుపెట్టుకుంటే తత్వం అర్థమవుతుంది. ఇవి అజ్ఞాన భూమికలు, జ్ఞాన భూమికలు అన్న దాని దగ్గర నిన్న వివరణ ఇచ్చాను. నిన్నటి ప్రశ్నలు సమాధానాల్లో మీరు పొందవచ్చు వాటిని. అలాగే. నెక్స్ట్ శ్రీనిధి. జై శ్రీరామ్ గురువుగారు. జై శ్రీరామ్ స్వామి. స్వామి, ఈ రోజు చదివిన 118వ సర్కిల్ 23వ శ్లోకం స్వామి. విషయ రాహిత్యము విద్యాగ్రంథి విచ్ఛేదనము జ్ఞానమగును అని అన్నారు. ఈ విద్యాగ్రంథి విచ్ఛేదనము అంటే? నాకు తెలుసు, నాకు ఇంతవరకు తెలిసింది, నేను పండితుణ్ణి అనేది చూసావు స్వామి. అది, దాన్ని గ్రంథి విచ్ఛేదము అంటారు. నాకు తెలుసు, నాకు తెలియదు అని రెండు కూడా దాంట్లో భాగాలు. నాకు ఇంత తెలుసు, నేను ఇంత దూరం వచ్చానన్న దగ్గర ఇంకా దూరం, తెలియని దూరం కూడా ఉందని తెలుస్తుంది కదా స్వామి. సో ఆ రెండు పోవటం ఏదైతే ఉందో అది జ్ఞానం.
తర్వాత జై స్వామి. జై శ్రీరామ్ స్వామి. కాబట్టి ఇక్కడ తెలియబట్టడానికి పాండిత్యం అంటూ ఏమీ లేదు, ఆత్మ తప్ప. వస్తువు అంటూ అన్య వస్తువు ఇంకోటి ఏం లేదు. స్వామి. ఆ విషయం ఎప్పుడైతే మనకి ఎరుకపడిందో అప్పుడు ఈ సప్తమ భూమిక పరిచయం కలుగుతుంది క్రమంగా. స్వామి. అలా గడుపుతూ ఉండగా ఇప్పుడు ముందు చెప్పినట్లుగా శుభేచ్ఛ అనేది మొట్టమొదట్లోనే వచ్చింది, అది ఎప్పుడూ ఉంటుంది. అలా ఉంటూ ఉండగా మరి మరొకటి తోచకపోవటం అనేది స్పష్టంగా అనుభవానికి రావటం మొదలవుతుంది. అదే ఉంటుంది. ఇంకా అన్యమైంది ఏదో ఉంది, దీంతో నేను ఇలా సంపర్కము లేకపోతే వ్యవహారం చేయాలి అనే ఆలోచనలు కూడా ఉండవు. అదే తురియ స్థితి, అదే జీవన్ముక్తి, అదే శరీర పతనం అనే అనుభవాన్ని కూడా పొందడం అనేది జరిగిన తర్వాత విదేహముక్తి అనే పేరుతో చెప్పబడుతూ ఉన్నది. కానీ అది జ్ఞాని విషయంలో కాదు. విదేహ సదేహ ముక్తులు అనేవి జ్ఞానం సంపూర్ణంగా ప్రాప్తించిన కాలంలో ఇదిగో ఈ జ్ఞాన భూమిక విశ్లేషణ చేస్తున్నట్లుగా చెప్పుకునే విషయమే తప్ప దాంట్లో పెద్ద విశేషం అంటూ ఏం లేదు. కానీ తెలియనప్పుడు అదే పెద్ద విషయం. అది రాముల వారి మొట్టమొదటి ప్రశ్న ఇది కదా. వశిష్ఠ భగవాన్ యొక్క బోధనకి అడ్డు తగిలి ముందు విదేహ ముక్తియా సదేహ ముక్తియా అన్న దగ్గర శుకుడు ఎందుకు విదేహ ముక్తి పొందాడు, ఈ వ్యాసుడు ఎందుకు పొందలేదు అని చెప్పి తండ్రి కొడుకుల గురించి ఆయన ప్రశ్నించారు. అవును స్వామి, ప్రశ్నించారు. మొదటి ప్రశ్నలే ఇవి. అప్పుడు వశిష్ఠ భగవానుడు చెప్పిన మాటలు ఏమిటి? విదేహ ముక్తి సదేహ ముక్తి రెండు వేరు కాదు నాయన, ముక్తి ఎప్పుడు ఒకటే అని చెప్పారు. ఇక్కడ ముక్తి అనే మాట వాడబడుతున్నప్పటికీ కూడా అద్వైత్వం అనేది మా లక్ష్యం తప్ప మరొకటికి లేనే లేదు. కేవల చైతన్యం భూమిక అనుభవమే మా లక్ష్యం తప్ప వేరేదేం కాదు, నాకైనా ఈ వ్యాసుడికైనా అని చెప్పారు. అది సంగతి. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్ స్వామి. 22వ శ్లోకంలో పశువు మ్లేచ్ఛాదులు అంటే అర్థం కాలేదు స్వామి. పశువు అంటే దేహం నేను అనుకునేవాడు పశువు అంటారు, మ్లేచ్ఛాదులు అంటే మ్లేచ్ఛలు అంటే వైదికమైన జీవన విధానం కాకుండా అన్యమైన జీవన విధానాన్ని గడిపేవాళ్ళని మ్లేచ్ఛుడు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్కటి కూడా అదే కదా, అది పొందింది కదా జ్ఞానాన్ని. ఇదే కర్కటే ఎందుకు, మనందరం ఇక్కడ ఏం లేవే, ఎవరు కొద ఉన్నారు, అక్కడ దాకా పోయావే నువ్వు. ఇక్కడ ఇందాక ఒక చోట ఆంజనేయులు ప్రహ్లాదుడు ఉన్నవారని చెప్పి ఇది ఇక్కడేగా రాసింది. వాళ్ళ పెద్ద మహానుభావులు, వాళ్ళ దాకా ఎందుకు? వాళ్ళని పశువుల ఇత్యాదుల కింద వాళ్ళని తీసుకున్నారు. పశువులు అంటే కోతులు అన్నట్లుగా మానవుడు కూడా పశువే. జంతువు పశువు ఇవన్నీ సమాన అర్థాలు. ఇంద్రియాత్మకమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళందరూ వీళ్ళే అవుతారు. ఇక్కడ ఏదో ఆ భావన కలిగి ఊరికి అలా వాళ్ళు రాశారు. కానీ ఆంజనేయులు అంటే కోత కాదు కదా, అది జాతి అంతే. పుట్టుక ప్రకారం వచ్చిన స్థితి అది అంతే. వాళ్ళు దివ్యాంశ సంభూతులు, మామూలు క్షుద్రమైన వానరాలు కాదు కదా వాళ్ళు. అది అసలు ఆ పోలికే తప్పది. ఊరికే రాస్తారు, అదే చెప్పాను. పుస్తకంలో చాలా ఉంటాయి మీకు, అవన్నీ కూడా మనం సరి చేసుకుంటూ పోవాలి. మార్కెట్ నుంచి బియ్యం తెచ్చుకున్నాం ఉండదామంటే కుదరదు. దాంట్లో రాళ్ళు వేరుకోవాలి, మట్టి బిడ్డలు ఉంటాయి, పలుకు రాళ్ళు ఉంటాయి, వడ్ల గింజలు ఉంటాయి, కేళీలని లేకపోతే విరిగిపోయినవి ఇవన్నీ ఉంటాయి. అన్నిటిని తీస్తే గానీ నువ్వు శుద్ధంగా వాడుకోలేవు దాన్ని. ఇది తత్వం. 6వ భూమికను 7వ భూమికి గుర్తించడం కష్టంగా ఉంది స్వామి. 6వ భూమికలో ఉన్నాళ్ళకేమో దేహం కోసం కొద్దిగా రక్షిస్తూ ఉంటారు, 7వ భూమికలో ఉన్నాళ్ళకి ఏమి ఉండదని అర్థమైంది స్వామి. ఎట్లా పొందుతావు మరి? లేదా లేదు, ఎట్లా పొందుతావు నీకు తెలుసు, కానీ మొహం పడుతున్నావు. అది సంగతి. అది సంగతి.
ఈ పని చేసి మాత్రమే. అవును సార్. నాకేదో ఈ లోకంలో పని ఉంది, నాకు బాధ్యతలు ఉన్నాయి, బరువులు ఉన్నాయి, అవి చేయాలి ఇవి చేయాలి అని నీకు ఉన్నంతసేపు ఈ భూమికల గురించి వినటమే తప్ప పరిచయం కావు. అర్థం కావు. అర్థమైందా? అవును సార్, అర్థమైంది. మిగతాదంతా నా మనసుకు అర్థమవుతుందని చెప్తున్నావు అంతే. నువ్వు అనుభవించడం అనేది ముఖ్యం ఇక్కడ. అవును. ఇప్పుడు ఈ అజ్ఞానం ఏ కొంచెం మిగిలి ఉన్నా సరే అన్నీ ఉన్నాయి. అవును. అజ్ఞాన భూమికలు కూడా నిలబడే ఉన్నాయి. అవును. ఒకటే విషయం, ఎస్ ఆర్ నో, ఈ రెండిట్లో ఏది కావాలో నువ్వు కోరుకో. ఎస్ సార్. ఎస్ అని కోరుకుంటే ఇంకంతే, ఇంకా పనిలో ఉండటం. ఇంకా రెండోది ఎందుకు నీకు? ఎవరి కోసం, ఎవరితో పోలిక, ఎవరికి ఎదురు చూస్తున్నావు, ఎవరు నీ వెంట వస్తారు, ఎవరు నీ వెంట ఉన్నారు? ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాల్సిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నువ్వు వీళ్ళని వదిలిపెట్టి నీ శరీరం వదిలిపెట్టిన తర్వాత నీ దూరం ఇది. కానీ వీళ్ళందరూ నీకు ఎప్పుడూ ఉంటారు సుమా. ఎందువల్ల నీ ప్రారంధాన్ని, నీ ఆ గ్రంథుల్ని నువ్వు వేడలేదు కాబట్టి ఈ దృశ్యమే నీకు కంటిన్యూ అవుతుంటది. ఆ వశిష్ఠ బ్రాహ్మణుడికి కంటిన్యూ అయినట్టు అతను ఉద్దేశాన్ని అనుసరించి దృశ్యం నీకు కొనసాగుతూ ఉన్నప్పుడు నీకు ముక్తి ఎలా కలుగుతుంది? దృశ్యం లేదని తెలిస్తే గాని ముక్తి కలగదు. దృశ్యం ఉందనే భావనతోటి కదా నానా విధాలైన తెలివితేటలతో మాట్లాడుతున్నాం మనం. మరి లేకపోతే ఈ తెలివితేటల మాటలకి అర్థం ఏమిటి? ఇప్పుడు చూడు, మన సత్సంగంలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా మాట్లాడతారు. లోకం గురించి మాట్లాడతారు, తత్వం గురించి మాట్లాడతారు, ఏవేవో మాట్లాడతారు. నేను ఇంత దూరం వచ్చానని చెప్తారు, మీ వల్లనే మాకు ఇంత మేలు జరిగిందని చెప్తారు, ఏవేవో మాట్లాడతారు. ఏమిట్రా వీటన్నిటి వెనకంటే దృశ్య భావం, దృశ్య బుద్ధి ఇంకా మిగిలి ఉన్నది. ఇది దాని లెక్క. ఇలా చూసుకోవాలి ఎవరైనా. జై శ్రీరామ్. జయ జయ రామ జగదీశ, నమో నమో రామ నారాయణ. జయ జయ రామ జగదీశ, నమో నమో రామ నారాయణ. నమః శాంతాకార భుజగశయన, నమో శ్రీ పద్మనాభ, నమః సురేశ, నమః విశ్వధార గగన సదృశ, నమో మేఘవర్ణ, నమః శ్రీ శుభాంగ, నమో లక్ష్మీకాంత కమలనయన, నమో నృహరే యోగి హృద్యానగమ్య, నమో నమో వందేహం త్వం శ్రీ విష్ణు, నమో 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 భవభయహర, ఓం నమో నమః సర్వలోకైకనాథ. జయ జయ రామ జగదీశ, నమో నమో రామ నారాయణ. జయ జయ రామ జగదీశ, నమో నమో రామ నారాయణ. జయ జయ రామ జగదీశ, నమో నమో రామ నారాయణ. జయ జయ రామ జగదీశ, నమో నమో